ఊరే అల్లుడు వచ్చావా? అక్క వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా? 5 ఏళ్ళ నుంచి నీకు ఎప్పుడు హైదరాబాద్ చూపిద్దామని వెయిట్ చేస్తున్నారా? అలాంటిదేం లేదా? ఈ మధ్యన ఏ పని మీద వచ్చినా ఇంకో పని చేయడం అలవాటు అయిపోయిందిరా. రీసెంట్ గా మనం బోకర్ అయిపోయాంలే. ఎక్స్క్యూజ్ మీ, బ్రోకర్. బోకర్ అంటే ఆ టైప్ కదే బాబు. నువ్వు వెళ్ళి పని చూడు. రిజర్వేషన్ పేపర్ దగ్గర చదవా. సత్యనా? అవును. తమ్ముడు చెప్పాడు మీ గురించి. ఏం చెప్పాడు? వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వస్తున్నాడు, ఎప్పుడంటే అప్పుడు సినిమాలకి షాపింగ్ కి తీసుకెళ్తాడని. అలా ఎప్పుడు చెప్పానక్క? నేను కొంచెం యాడ్ చేసానులే తమ్ముడు. అమ్మా, వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వచ్చాడు. అడగడగా ఇంట్లో అంతా బాగున్నారా బాబు? బాగున్నారండి. అయ్యో నామతి మండ, ప్రయాణంలో అబ్బాయి ఎప్పుడు తిన్నాడో ఏమో. తినడానికి ఆయన చేసుకొస్తానండి బాబు. అంటే అంత రిస్క్ వద్దు, డ్రాప్ అయిపోండి. ఏంటి మామయ్య ఏదో విషయం పెట్టేస్తున్నట్టు అరుస్తావు? విషమైనా పర్లేదురా, ఓ దెబ్బ చచ్చిపోతాం. ఇంకా పవర్ఫుల్. ఊరుకు అబ్బాయి, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఆహా, ఒకసారి అలా జరిగిందా? అంకుల్ మొదలెట్టండి. నానా, పెళ్లి చూపుల మ్యాటర్. ఓ అదా, ఏం లేదు బాబు. లాస్ట్ లో పెళ్లి కూతురు స్వయంగా చేసిందని చెప్పి వేడి వేడిగా స్వీట్ హాట్ పట్టుకొచ్చి పెట్టారు. అందరం తిన్నాం. 5 నిమిషాల్లో అందరికి వాంతులు. మొత్తం అందరూ వాంతులతో ఇల్లంతా ముగ్గులేస్తారంట. వెంటనే వచ్చిన కారులోని వెళ్లి పక్కనున్న హాస్పిటల్లో చేరాం. ఇక మా మామగారు అయితే నవ్వుకుంటూ వచ్చి అమ్మాయి మైదా పిండి అనుకుని ఎలకల మందు కలిపిందని చల్లగా చెప్పారు. తెలిసి ఈవిని పెళ్లి చేసుకున్నారు చూడండి. మీరు చాలా గ్రేట్ అంకుల్. వంటలు వరస్ట్ ఉంటాయి గానీ ఆంటీ మంచి ఆవిడరా. ఇదేరా మన తాజ్ మహల్ వితౌట్ పాలరాయ్. రిచ్ గానే ఉంది. మరి ఏమనుకుంటున్నావు? మన ఎవడన్నా అడిగితే చెప్పుకోవడానికి సింగిల్ జాబ్ లేకపోయినా లైఫ్ మాత్రం చాలా రిచ్ గా ప్లాన్ చేసుకున్నాను రా. నువ్వు హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చురా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మధ్య ఏంటి ఇది ఇంకా పెద్ద. అవును, అక్క ఫోన్ చేసేదాకా నాకు కూడా తెలీదు. నువ్వు సడన్ గా కాలేజ్ మానేసావంటే ఏంట్రా? బయట ప్రపంచం చూద్దామని. హైదరాబాద్ వచ్చావు కదరా, ఒక ప్రపంచం ఏంటి, మొత్తం గ్రహాలు నక్షత్రాలు కూడా కనబడిపోతాయి నీకు ఇక్కడ. ఇంకా టైం ఉందనుకో. ఆహా, ఈ నేచురల్ ఎయిర్ మిస్ అవ్వకూడదని ఏసీ మిషన్ పక్కోడికి ఇచ్చాను రా. చిల్డ్గా నిద్రడద్దే, పడుకో. ఏమంటే పొద్దునే మాడుకుందాం. నైట్ మేరుగాడు వచ్చినట్టున్నాడు. ఏ మామా, వచ్చావా? వాట్స్ గోయింగ్ ఆన్? ఈడికి మినిమం 4-5 సెకండ్లు ఇవ్వాలి. హైఫై బ్యాచ్ ఈడు. ఎవరితను? మా అక్క కొడుకు, వైజాగ్ నుంచి వచ్చాడు. ఈడు ప్రకాష్ అని మన కిందోళ్ళ అబ్బాయి, డిగ్రీ చదువుతున్నాడులే. ఎంజిఎం కాలేజ్ స్టూడెంట్. ఇంత లేట్గా వచ్చావంటరా? పబ్బ నుంచి వస్తున్నావా? పబ్ అంటే గుర్తొచ్చింది మామా, ఇవాళ ఒక అమ్మాయి కలిసింది. గాడ్, షీ వాజ్ అమేజింగ్ తెలుసా. సిటీ కాలేజ్ అబ్బాయి ఒకడు వచ్చి నాతో కాంపిటీషన్ ట్రై చేశాడు. ఆడిది సిటీ కాలేజ్ కదా అని సిటీలో ఉన్న అమ్మాయిలంతా ఆడి పడిపోర్రా. నీలా టాలెంట్ ఉండాలి కదరా. మీ వాడేంటి మాట్లాడలేదు? నిన్ను చూస్తే నాకే ఈర్ష్గా ఉంది. ఏంటి బాస్, నువ్వేమంటావు? మొహమాటమా? మీ వైజాగ్లో అందరు ఎంతేనా? ఏ ఊర్లో అయినా సిగరెట్ తాగేవాడు ఎక్కువ మాట్లాడతాడు. సిగరెట్ తాగేవాడు కంటే గంజాయి తాగేవాడు ఇంకెక్కువ మాట్లాడతాడు. గంజాయి ఏంట్రా? నువ్వు తాగిది గంజాయా? అంటే నాకు అలవాట్లేదు. ఆ విక్కీ గారు టేస్ట్ చూడమంటేను. ఓకే బాస్, లేట్ అవుతుంది, నేను వెళ్తాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఇన్నాళ్ళ నుంచి గంజాకి వెళ్తున్నాడు విషయం నాకు కూడా తెలియదురా బాబు. నువ్వు ఇచ్చిన షాక్ మామూలుగా భయపడలేదు. వాడేం భయపడట్లేదు. భయపడపోవడం ఏంట్రా? వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడ చెప్పేస్తామో అని తెగ శివరైపోతుంటేనే. నువ్వు ఈ మ్యాటర్ వాళ్ళకి చెప్తావా? ఆడంత భయపడుతుంటే ఎందుకు చెప్తాను రా. అందుకే ఆడు భయం నటిస్తున్నాడు. ఆడు భయపడే స్టేజ్లో లేడు, భయం నటించే స్టేజ్లో ఉన్నాడు. బయట తినేసి వచ్చానమ్మా. పెళ్ళై 5 ఏళ్ళయింది. వీళ్ళతో అంతేంటో అర్థం కాదు. ఎంత ఉండే లాభం? ఆ స్టూడెంట్స్ వల్ల కేఫ్ నడపడం కూడా కష్టం అవుతుంది. ఏమైంది? ఆ రౌడీ స్టూడెంట్స్ మధ్య మళ్ళీ గొడవ.